వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. కంచికచర్ల మండలం గండేపల్లిలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ కొండా స్టాలిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. క్రీస్తు పునరుత్థానం మానవాళికి నిరీక్షణ, శాంతిని ఇస్తుందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నత పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆశ ఇచ్చిన దేవుడు ఎండిపోయినటువంటి జీవం లేనటువంటి మనల్ని ఆశ కలిగిస్తూ ఉన్నాడు. బ్రతికించేటువంటి వాడు ఆయన, జీవింపచేసేటువంటి వాడు ఉండగాము, నిరాశ లేనటువంటి వాడిగా ఉండగాము. ఇస్రాయేల్ ప్రజలు కూడా ఒకసారి చూడు, వాళ్ళు ఎటువంటి వారిగా ఉన్నారు, ఎండిపోయినటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు, మోడు పారిపోయినటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఆశ వదులుకున్నారు, కానీ యేసయ్య ఆ ఇస్రాయేల్ ప్రజలను విడిచిపెట్టలేదు. యేసుకే ప్రవక్తను తీసుకొచ్చి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిందని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఇది కేంద్రబిందువుగా మారుతుందని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముగ్గులతో ప్రత్యేకంగా మద్దతు తెలిపిన మహిళలను ఎమ్మెల్యే అభినందించారు. బాబూ జగజ్జీవన్ రామ్ స్వతంత్ర సమరయోధుడిగా, ప్రజాహిత నాయకుడిగా దేశానికి విశేష సేవలందించారని తెలిపారు. ఎస్సీ వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పేర్కొన్నారు. రాజకీయాల్లో చరిత్ర ప్రసిద్ధికెక్కినటువంటి ఒక మహనీయుడి యొక్క జయంతి. భారతదేశ స్వాతంత్రోద్యమం కాలం నుంచి కూడా, అంటే బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి పారద్రోలేటటువంటి ఆ జాతీయోద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించినటువంటి బాబూ జగజ్జీవన్ రామ్ గారు, ఆ తరువాత స్వాతంత్ర్య అనంతరం కూడా ఈ దేశంలో పేద బడుగు వర్గాల వారి యొక్క ఉద్ధరణ కోసం ఆయన సాగించినటువంటి ఆ ప్రస్థానం అనేది చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయేటటువంటి అంశం. ఆటోనగర్ కాలుష్యకారక ఫ్యాక్టరీలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. స్థానిక జేఏసీ కమిటీ నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ యొక్క కాలుష్యంపై పోరాటం చేస్తున్నటువంటి జేఏసీ ఏదైతే ఉందో, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక వారం రోజులుగా సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. పౌరుల నుంచి స్వచ్ఛందంగా సంతకాల సేకరణ కార్యక్రమం. మరి ఈ సంతకాల సేకరణ తర్వాత దీన్ని తీసుకుపోయి మరి పొల్యూషన్ బోర్డుకి ఇవ్వాలి, కలెక్టర్ గారికి ఇవ్వాలనేది ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమానికి చేయడం జరిగింది. మరి మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల గొంతుక, దళిత బాంధవుడు డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నందిగామ నియోజకవర్గ చందాపురం గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య, మాదిగ ఆదేశాల మేరకు చందాపురం గ్రామంలో దారెల్లి చిన్న కోటేశ్వరరావు మాదిగ అధ్యక్షతన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా కో కన్వీనర్ నగపూడి వెంకటరత్నమాదిగ తదితరులు పాల్గొన్నారు. జై మాదిగా, లాలే మాదిగల ఐక్యత, జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు.
జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పోటీలను కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం ఆదివారం ప్రారంభించారు. జగ్గయ్యపేటలోని ఇండోర్ స్టేడియం వద్ద మున్సిపాలిటీ నిర్వహణలో జరుగుతున్న ఈ పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పోటీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగ్గయ్యపేట స్విమ్మర్స్ అసోసియేషన్ పర్యవేక్షణలో పోటీలు జరుగుతున్నట్లు చైర్మన్ తెలిపారు. విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. మెన్ రెడీగా ఉన్నారండి? మెన్ 5 మెంబర్స్ రెడీగా ఉన్నారా? విజేంద్ర గారు రెడీగా ఉన్నారా? విజేంద్ర గారు సార్ 25 మీటర్స్ ఏనండి.